ఉత్తరాదిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల చెరువులు, నదులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. తాజాగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు తెగిపోవడంతో 35 మంది స్కూలు పిల్లలు వరదలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఎంతో ధైర్య సాహసాలతో జుగాద్ అనే పిలువబడే ప్రత్యేక పద్ధతి ద్వారా పిల్లలను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంజాబ్లోని మల్లయన్ గ్రామ పంచాయతీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లిన పిల్లలకు ఉదయం 10 గంటల తర్వాత స్కూల్స్కు సెలవులు ప్రకటించారు. దీంతో వారంతా ఇంటికి వస్తున్న సమయంలో వరదల కారణంగా మల్లయాన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 35 మంది పిల్లలు, యువతలు వరద నీటిలో చిక్కుకున్నారు. పిల్లలంతా భయోందోళన చెందుతున్న సమయంలో వారిని కాపాడేందుకు ఇద్దరు యువకులు ముందుకొచ్చారు. జుగాద్ అనే పిలువబడే ప్రత్యేక పద్ధతి ద్వారా వారిని రక్షించారు. సుఖ్బీందర్ సింగ్, గగన్దీప్ సింగ్ సహా పలువురు పిల్లలకు సహాయం చేయడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్బీందర్ సింగ్, గగన్దీప్ సింగ్ కలిసి మానవ వంతెనను ఏర్పాటు చేశారు. 5 అడుగుల లోతులో వారిద్దరూ వంతెనగా ఏర్పడితే స్థానికుల సహాయంతో పిల్లలు రోడ్డు దాటించారు. పిల్లలను కాపాడిన వారిద్దరిని పలువురు ప్రశంసిస్తూ ఉన్నారు. That should become pragmatic when the issues comes in the global scenario. So one of the typical example was